ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఈరోజు ఆదివారము. మనము ఆశ్రమంలో కూడా ఈరోజు సాయంకాలం ప్రతిరోజు వచ్చేటువంటి ఆశ్రమ సంఘ సభ్యులు వారి వారి యొక్క అభిప్రాయాలను చాలా బాగా ప్రమాణం చూపిస్తూ కూడా దాన్ని వాళ్ళు చెప్పారు. చాలా బాగున్నది, చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు మనం ఆదివారం కాబట్టి మనం కూడా ఒక టాపిక్ ఇచ్చుకుని ఉన్నాం. అవి 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మనం 37వ శ్లోకం నుంచి అనుకుంటా, 37వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు ఈరోజు విచారణ అనేటువంటిది మనం చెప్పుకొని ఉన్నాం. కాబట్టి కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం ధూమేనావ్రియతే వహని యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భస్తదా తేనేదను ఆవృతం. మొట్టమొదటి దాంట్లో రజోగుణం యొక్క విజృంభణను చెప్పినారు, కామ క్రోధముల గురించి. దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత శ్లోకంలో చెప్పారు. ఆ ఆవృతం ఆవరించేటటువంటిది ఎలా ఉంటుందని 39వ శ్లోకంలో చెప్పి, ఆ ఆవరణ అనేటువంటిది ఏ విధంగా దేన్ని ఆవరించి ఉంటుంది అనేది 40వ శ్లోకంలో చెప్పినారు.
41 నుంచి మనం ఏం చేయాలి, దానికి మనము ఏం చేయాలా, ఎలా చేయాలి అనేటువంటిదని 41, 42, 43 శ్లోకములలో ఇక్కడ వివరించడం జరిగి ఉంది. దీనిని మనము ఇప్పుడు ఈరోజు మీరు ఎవరెవరు దీన్ని ఎలా ఎలా మీరు అర్థం చేసుకున్నారు అనేటువంటి దాన్ని కొద్దిగా మీరు చెప్పాలని మనం పెట్టుకున్నాం. మొదలు పెట్టవచ్చు. మొదలు ఎవరు? చంద్రశేఖర్ స్వామికి చెప్తామా? సరే, దాసు గారు. నైట్ క్లాస్ ఎవరైనా చెప్పినాక మళ్ళీ మధ్యలో ఏదైనా చెప్తా స్వామి నేను కావాలంటే వద్దప్పా. మాకేమి నువ్వు మాకేం స్పాన్సర్షిప్ ఏమి ఇవ్వద్దు. నీకోసం నువ్వు కరెక్టే. ఇప్పుడు ఈ శ్లోకాలు ఎవరి కోసం చెప్తావు? మరి నీ కోసం చెప్పు, అంతేగాని మా కోసమేం నువ్వు కావాలంటే చెప్తానని మేము వద్దు. మాకు అంత అవసరంలా. క్లాసులు వినకపోతే నువ్వు ఇప్పుడు ఏంటి మరి? ఇంకా ఆదివారం రోజు ప్రతి ఆదివారం ఉంటుంది కదా ఇట్లా ఈ విధంగా. ఎవరెవరు ఏం చెప్తారని వింటాను సార్. ఆదివారం ఎప్పుడన్నా క్లాస్ వింటాను అంతే. ఎవరేం చెప్తారో ఏమి దాని గురించి టాపిక్ అని వింటాను సార్. సరే సరే సరే, అట్లయితే దాస్ గారిని నేను అడగాల్సిన పనిలేంగా. మీరు క్లాస్కు అటెండ్ కాలేరు కాబట్టి. అటెండ్ అవుతా అంటే చెప్తా స్వామి. సరే, సండే రోజు ఏమేమి చెప్తారని అదే పనిగా వింటాను స్వామి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను సార్. మీరే చెప్పేస్తారా? మొదట్లోనే మీరే చెప్తారా? చెప్పండి. ఇప్పుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలు ఉన్నప్పుడు ఆ రజోగుణం యొక్క ప్రభావం ఏ విధంగా మానవ జీవితంలో ఉంటుంది, దాని వల్ల మనము స్వరూప స్థితిలో మనం ఏదైతే ఉన్నామో కనుక్కోలేకుండా చాలా దూరంగా ఏ విధంగా ఆవరింపబడతామో ఈ శ్లోకాలు కూడా బాగా చెప్పబడింది. రజోగుణం వల్లే కామం ఉద్భవించింది. కామం యొక్క పరిణామము క్రోధం. ఈ కామం వల్ల కామం సాధకుడికి కానీ జ్ఞానికి కానీ శత్రువు. ఎందుకంటే విపరీతమైన కోరికలు ఇవన్నీ పెరగడం వల్ల ఆవరణలన్నీ పెరిగిపోయి ఉన్న స్థితిలో ఉండలేకపోతున్నాం. కాబట్టి ఆ కామాన్ని శత్రువుగా గుర్తించాలి. కామమే క్రోధంగా పరిణితి చెందింటుంది. కాబట్టి కామం వల్ల వచ్చేటువంటి నెగటివ్స్ అన్ని గమనించుకోవాలి సార్. తర్వాత ఈ కామం ఎక్కడెక్కడ ఉంటుంది, ఆ స్థానాలు ఏంటి, ఇంద్రియాలు, ఇంద్రియ విషయార్థాల్లో ఈ కామం యొక్క స్థానం. కాబట్టి ఆ ఇంద్రియాలని నిగ్రహించడం అంటే బలవంతంగా నిగ్రహించకుండా శాస్త్ర చర్చ విచారణ ద్వారా నిజమేదో తెలుసుకొని దాని ఆ విధంగా నిగ్రహించుకొని సాధన చేస్తూ పోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ పోయి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటామో అప్పుడు ఈ ఆవరణలన్నీ కూడా మనకి ఒకటి తగ్గి మనం ఏదో అది మనకి తేట తెల్లమవుతుంది. ఇంకొకటి ప్రీవియస్ క్లాసెస్ లో మీరు చెప్పింది ఏంటి అంటే అది ఒకటి తగ్గించుకోవాలా అంటే ఇంకా ఎన్ని రోజులు అది తగ్గుతాయి అనేది కాదు. ఎప్పుడైతే ఆ విచారణ వల్ల మనకి ఆ బలం దృఢపడుతుందో ఒక్కసారిగానే అన్నీ కూడా ఖండింపబడతాయి. ఆ స్లో ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఏదో ఈ రోజు 2 అయిపోయినాయి, మర్నాడు 4 అయిపోయినాయి, ఇంకో రోజు 8 అయిపోయినాయి, అట్లా ఏం కాదు. విచారణ వల్ల మొత్తంగానే ఖండించబడతాయి, ఛేదింపబడతాయి. ఎప్పుడైతే ఈ విధంగా విచారణ బలం పెంచుకుంటామో స్వరూప స్థితిని నిజంగా మనం ఏదై ఉన్నామో అది తెలుసుకోగలుగుతాం. కానీ ముఖ్యంగా ఈ కామం ఏ విధంగా సాధకుని ఎంత దిగజారుస్తుందో ఈ శ్లోకాల్లో బాగా తెలియదు. సో
సాధకులందరూ కూడా జాగరూకులే, ఎక్కడెక్కడ మనం కింద దిగజారడానికి వీలు ఉంటుంది అనేది గుర్తుపట్టి, జనరల్గా పెద్దగా తెలియదు. ఎప్పుడైతే ఇక్కడ శ్లోకాల్లో గమనిస్తామో ఓకే ఈ ఈ- ఈ విధంగా అయితే మనం దిగజారే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడిక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, సో అని ప్రతిదీ కూడా గమనించుకునేకి చాలా ఉపయుక్తంగా ఇక్కడ మనకి శ్లోకాలు ఉన్నాయి. ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ మనకి అది బాగా మనకి ఫోర్స్డ్గా ఇండియాలు ఎక్కడ బలవంతంగా పనిచేయిస్తాయి మనవి అనేది గమనించుకున్నప్పుడు ఈ 100% ప్రయత్నం చేసినప్పుడు 100% కాకుండా మెల్లిగా అది కంట్రోల్ చేసుకోగలుగుతాం సార్, ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలుగుతాము. బాగుంది. సరస్వతమ్మ గారు ఉన్నారు, అప్పుడే ఉండబోయినట్లు ఉన్నారు. సరే, ఇంకెవరు చెప్తారు? హరివం మరిగేశ్వరం చెప్పండి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞాని నిత్య వైరిన కామరూపే ఔదేయ దుష్పురేణ లేనచ. భగవంతుడు చెప్తాడు అర్జునునికి, ఈ కామము అగ్నితో సమానమైంది, దాన్ని చల్లారట వీలు. అది జ్ఞానులకు కూడా కామము నిత్య వైరి, నిర్మూలించల్లా. దాన్ని అది కప్పివేస్తుంది మాయ. అది ఇంద్రియాణి పరాణ్యాకు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధే పరతస్తు సహా. స్థూల శరీరము కంటే ఇంద్రియములు బలీయమైంది, ఇంద్రియములు బలీయమైంది. ఇంద్రియముల కంటే మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్ప. కాబట్టి ఆత్మనే గుర్తింపల్లా, ఆత్మశాస్త్రం కృషి చేయాలి. అది స్వామి జయించల్లా. కామక్రోధ మద మోహమాశ్చర్య హరిషడ్వాలు త్రిగుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము మనిషిని చాలా ఇదిగా చూస్తుంది. దాన్ని అవి ఎంత వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనిషి ప్రవర్తించల్లా, మనిషి తెలుసుకోవాలా, అది కర్మాచరణ చేయల్లా. కర్మయోగము కర్మ చేస్తూ యోగములో ఉండల్లా. నిష్కామ కర్మ చేయాలి స్వామి. ఇట్లా ఉంటే మనిషి ధన్యుడైతాడు. మోక్ష సాధనకు అది మార్గం. బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. ఇప్పుడు వచ్చిందా? వినడం లేదు సార్ నైట్ క్లాసులో. నువ్వు వినకపోయినా, ఎందుకంటే ఆదివారం ఎవరెవరు ఏం చెప్తారనే లెవెల్తో వింటాను స్వామి. ఇప్పుడు ఎవరెవరు ఎట్లయితే చెప్పగలరు అనే విధంగా వింటాను స్వామి. సరే క్లాస్ వింటాను నేను. సరే, నువ్వు కనుక్కో. మళ్ళీ మనకు సెక్రటరీ గారు ఉన్నారు కదా, సెక్రటరీ గారు వస్తారు కాబట్టి సెక్రటరీ గారిని అడిగి కనుక్కొని, మీరు ఒక ఇది కదప్పా, మీరు ఒక టీం కదా, కాబట్టి కనుక్కొని ఈరోజు ఏం జరిగింది, ఎట్లా ఉంటుంది, మనకు నెక్స్ట్ ఆదివారం ఏం చెప్పాలా మనము అని కనుక్కొని మీరు కొద్దిగా ప్రిపేర్ అయ్యిరా. బాగా చెప్తావు కదా నువ్వు. చెప్పు, ఇప్పుడు చెప్పు. హరి ఓం స్వామి. హరి ఓం. ప్రతి ఒక్క జీవికి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు అనేది 3 గుణాలు ఉంటాయి స్వామి.
ఈ మూడు గుణాల వలన మనసును ప్రేరణ చేస్తా ఉంటారు స్వామి. ఈ మూడు గుణాలను సాక్షిగా చూడాలి స్వామి. సాక్షిగా చూస్తే మన యొక్క సస్వరూపంలో ఉండగలం స్వామి. ఎంత మాత్రం చెప్పగలను స్వామి. సరే. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? బాబు, హరిబాబు. నమస్తే స్వామి. హరిబాబు. ఇందులో ఫస్ట్ భగవానుడు ధర్మం గురించి, ధర్మం ఏ విధంగా స్వధర్మం యొక్క మహాత్మ్యం గురించి చెప్పారు. మళ్ళీ అర్జునుడికి సందేహం కలిగింది. అంటే ఎప్పుడు స్వధర్మాన్ని పాటిస్తుంటే ఇంకా స్వధర్మాన్ని పాటించకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలాగా అని సందేహం కలిగి, ఇప్పుడు ఏదైనా మనం దాన్ని విడిచిపెట్టాలంటే దాని గురించి ముఖ్యమైన అవగాహన తెలుసుకుని దాన్ని వదిలిపెట్టాలి. అంటే అది ఫుల్గా మనం దాన్ని విడిచిపెట్టినట్లు అవుతుంది. అందుకోసమని మళ్ళీ స్వధర్మాన్ని అనుసరించకుండా ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఏ విధంగా స్వధర్మాన్ని అనుసరించేలాగా చేయాలి, దానికి కారణం ఏంటి అనే సందేహంతో అడిగారనమాట. మనం కూడా ధర్మాన్ని పాటించుకున్న ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అధర్మాన్ని పాటిస్తూ ఉంటాము. దానికి కారణం ఏంటి అంటే దానికి చెప్తున్నారు, ఈ రజోగుణం వలనే ప్రేరేపితులయ్యి వీళ్ళు పాపాలని చేస్తున్నారు. ఆ రజోగుణం వలనే మొత్తము అధర్మాన్ని పాటిస్తున్నారు. అదే మూల కారణము చెప్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అని కూడా దానికి కూడా మార్గం చెప్తున్నారు. దానికి ఫస్ట్ ఉదాహరణ చెప్పి దాన్ని వివరిస్తున్నారు. ఏ విధంగా అయితే గర్భంలో ఉన్న శిశువుని మావి కప్పివేసి ఉంటుందో, అదే విధంగా అగ్ని వలన వచ్చే పొగ ఏ విధంగా స్వచ్ఛంగా ఉన్న అద్దాన్ని కప్పివేస్తుందో, అదే విధంగా ఈ రజోగుణం కూడా ఉన్న స్థితిని, స్వరూప స్థితిని కప్పివేస్తుంది అనే ఉదాహరణ సహితంగా చూపించారనమాట. మళ్ళీ దానిని ఏ విధంగా మనం జయించాలి అంటే మొట్టమొదట ఫస్ట్ ఆ రజోగుణము ఎక్కడ ఉంటుంది అని దాని యొక్క స్థానం గురించి చెప్పారు. ఏంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిలో ఈ రజోగుణము రజోగుణం ఉంటుంది. వీటిని కంట్రోల్ చేస్తే, అంటే వీటిని అధిగమిస్తే రజోగుణాన్ని అధిగమించినట్లే అని. ఫస్ట్ స్టార్టింగే మనస్సుని, బుద్ధిని కంట్రోల్ చేయాలా, లేకపోతే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉందా అంటే దానికి చెప్పారన్నమాట. ఏంటి, ఫస్ట్ ఆదో ఇంద్రియాన్ని నియమ్య, ఫస్ట్ ఇంద్రియాలని నియమించాలి. ఇంద్రియాల తర్వాత మనస్సు, మనస్సు తర్వాత బుద్ధి, ఈ విధంగా క్రమంగా ఒక్కొక్క దాన్ని మనం నియమిస్తూ వస్తే అప్పుడు మనం రజోగుణాన్ని జయించినట్లు అవుతుంది. అప్పుడు రజోగుణం బుద్ధి కన్నా పరంగా ఉన్నటువంటి ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిని మనం పొందగలుగుతాము అని ఇక్కడ చెప్పారు. బాగుంది. అది ఆసనంలో పెడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? విజయమ్మ గారు.
సార్ జై శ్రీకృష్ణ సార్. హరి ఓం గారు. సార్ క్వశ్చన్ తెలియదు సార్. కాకపోతే ఇక్కడ చెప్పిన పరంగా రజోగుణం వల్ల ఆత్మస్వరూపం ఎలా కప్పుబడుతుంది అనేది కొంచెం అర్థమైంది సార్. దానివల్ల ముందు అందరూ ఇట్లా అదే జ్ఞానేంద్రియాలని సమర్థవంతంగా మన కంట్రోల్లో తెచ్చుకోవాలి అన్నారు కదా. అది తెచ్చుకోవడానికి మెయిన్ పాయింట్ వచ్చి ధ్యానం చేయాలి కదా సార్. ఫస్ట్ జ్ఞానేంద్రియాలని ఒక మన కంట్రోల్లోకి తేవాలి అంటే దీనికి అదే వాటికి అన్నిటికీ మూలం వచ్చి మనసు. ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే అవి ఆటోమేటిక్ గా కంట్రోల్లో ఉంటాయి అనుకుంటున్నా సార్. అట్లా ముందు మనం చేయాల్సిన పని ముందు ధ్యానం చేసి ఆ ధ్యానం వల్ల మన ఆలోచనలు అవి ఒక క్రమబద్ధంలో తీసుకొని వస్తే ఈ రజోగుణాన్ని కూడా జయించవచ్చు అనేది నా ఒపీనియన్ సార్. కాకపోతే వాళ్ళు చెప్పినంత క్లియర్ గా నేను చెప్పలేకపోవచ్చు. నాకు వచ్చిన లాంగ్వేజ్ ఇదే సార్. నమస్తే స్వామి. హరి ఓం హరి ఓం. స్వధర్మం పరధర్మం గురించి చెప్పినారు స్వామి భగవానుడు 35 శ్లోకం వరకు. ఇప్పుడు వేరే వాళ్ళ ధర్మం ఆచరించాలని ఫస్ట్ నా ధర్మాన్ని నేను ఆచరించకుండా గృహస్థుడైతే గృహస్థ ధర్మాలు, సన్యాసి అయితే సన్యాస ధర్మాలు, బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి ధర్మాలు, ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించకుండా శాస్త్రం చెప్పినట్లుగా పక్కన వాళ్ళకి బోధిస్తే అదే ఎవరికో పోయి చెప్పేది ఇట్లా చేయడం వల్ల అది అంత సమగ్రంగా ఉండదు అని అంటున్నాను. అది ఎగ్జాంపుల్ ఎట్లంటే నా పని నేను చేయనప్పుడు ఇంకొకరి పని ఎట్లా చేస్తాను సక్రమంగా చేయను కదా. ఫస్ట్ నా పని నేను చేస్తే సక్రమంగా ఇంకొకరికి చెప్పగలుగుతాము. ఊరికి వారాలు పోయి బోధించేది ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తుంటారు స్వామి. బయట వాళ్ళకి నీతులు చెప్తారు న్యాయంగా బతుకొని, ఇంట్లో వచ్చి వీడు అధర్మంగా బతుకుతూ. దానివల్ల ప్రయోజనం ఫస్ట్ మనం మారాలి, తర్వాత సమాజాన్ని మార్చాలని ట్రై చేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే మనం మార్చకుండా 10 మందికి చెప్పేది ప్రయోజనం లేదని ఇక్కడ చెప్పినాడని నేను తీసుకుంటున్నాను. తర్వాత అర్జునుడు ఇక్కడ దానికి క్వశ్చన్ వేసినారు స్వామి. ఎందుకు మనుషులు తెలిసి బలత్కారంగా ఎవరో ఇప్పుడు రాజు మంత్రికి ఆదేశిస్తారు కదా స్వామి, అలాగా ఎందుకు ఎవరో ప్రేరితుడయి కర్మలను చేస్తున్నారు అనేసి అర్జునుడు క్వశ్చన్ వేసినారు అక్కడ. అప్పుడు భగవానుడు దానికి సమాధానం చెప్తున్నారు స్వామి. రజోగుణం ఉద్భవించడం వల్ల గుణాలు కల్లా కామన పెరిగిపోయి ఇప్పుడు రజోగుణం అంటే ఇప్పుడు కదలికకే రజోగుణం అని నేను అనుకుంటున్నాను స్వామి. కదలడం వల్ల అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు స్వామి, ఫ్రూట్స్ మార్కెట్ లోనే ఉంటాడు, ఫ్రూట్స్ సేల్ చేస్తా ఉంటాడు. దాంట్లో ఒకటికి ఎక్కువ ఒకటి తక్కువ ఇవ్వాలి, వాడు బిజినెస్ లేకపోతే జరగదు. అట్లా చేస్తూ ఉంటాడు, దానివల్ల పెరుగుతూ ఉంటుంది కానీ దానికి తగ్గదు కదా స్వామి. ఇప్పుడు ఆ కదలికల వల్ల ఇంకా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల తగ్గదు. ఈ రజోగుణం యొక్క స్వభావం అక్కడ ధర్మము అధర్మము అన్ని జరుగుతూ ఉంటుంది రజోగుణం వల్ల. అట్లా పెరుగుతూ ఉండే స్వభావం దానికి ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. అట్లా ఇప్పుడు స్వరూపాన్ని కప్పేసింది స్వామి రజోగుణం అనేది. ఎట్లా కప్పిందంటే ఎగ్జాంపుల్ ఇచ్చినారు స్వామి ఇక్కడ భగవానుడు. పొగ దీని నుంచి అగ్ని కప్పేసినట్టు ఇప్పుడు పొగ వేరు అంటే పొగ కూడా అగ్ని నుంచి వచ్చిందే కదా స్వామి. పొగ కూడా గొప్పదే అని తీసుకోవచ్చు స్వామి. ఇక్కడ నాకు అర్థమైంది పొగ కూడా గొప్పదే, మాయ కూడా గొప్పదే. ఫస్ట్ మాయను కూడా మనము వివేక జ్ఞానం లేకపోతే ఇప్పుడు అమ్మగారు ఇది అక్క చెప్పినారు మెడిటేషన్ చేయాలని. ఫస్ట్ మనకి ఏముంది ఏం లేదు తెలిస్తే తర్వాత మెడిటేషన్ చేయొచ్చు కదా స్వామి. ఏముంది ఎక్కడ కొంచెం అనుభవం వస్తే తెలుసుకోగలిగితే మనం తర్వాత మెడిటేషన్ కొంచెం చేస్తే మనకు తెలుస్తుంది. లేకపోతే మెడిటేషన్ ఏమైతుందంటే వేరే విధంగా వెళ్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడ చెప్పినారు. తర్వాత ఈ కామన సర్వదా శత్రు. జ్ఞానానికి ఇది కామన ఏం చేస్తుందంటే ఇది కదలికల వల్ల ఇంకో దాని మీదకే పోతుంది కానీ అసలు ఎక్కడ ఉందనే ఆలోచన ఉండదు స్వామి. ఇప్పుడు ఇది ఎవరైనా ఒకసారి వింటే అంటే దాని మీద దృష్టి పెట్టి 1 నెల 2 నెలలు ఉంటే దానికి అర్థమైతుంది. కానీ లేకపోతే దీంతోనే ఉంటుంది. ఎవరైనా దీంతోనే ఇప్పుడు కొన్నాం ఇంకోటి కొందాం ఇట్లా ముందుకు పోతా ఉంటుంది కానీ బ్యాక్ స్టెప్ వేసి చూడం మనం. అసలు ఎక్కడి నుంచి వచ్చిందని మనకు తెలియనప్పుడు మనం దాన్ని చూడం కదా. అట్లా ఒకసారి కొన్ని రోజులు దానికి ప్రారంభ కర్మ ఉంటేనే వస్తుందని నేను అనుకుంటున్నాను. అది దాన్ని ఎట్లా నివారించాలని చెప్పినారు స్వామి. దీనికి మూల ఇప్పుడు రజోగుణానికి బేసు ఇది స్వామి ఇంద్రియాలు,
మనస్సు, బుద్ధి ఇవి బేస్, వీటి ద్వారా అది రజోగుణం ఉద్భవిస్తూ ఉంది. అవి ఎలా వచ్చినాయి అని ఫస్ట్ అవిటికి మూలం ఎక్కడి నుంచి ఉంది ఏమి అనేసి శాస్త్రం విచారణ ద్వారా తెలుసుకొని అవిటిని ఫస్ట్ 1 by 1 నిగ్రహించుకుంటూ వస్తే తర్వాత పరమాత్మ అనేది తెలుస్తుంది అనేసి ఇక్కడ చెప్పినారని అనుకుంటున్నాను. ఓకే, బాగుంది. ఇంకెవరన్నా చెప్తారా? సరస్వతమ్మ గారు నింటి చెప్పిండి, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అమ్మగారు. సరే, ఓకే, ఇంకా ఉన్నారు కానీ నేను వాళ్ళు ముందు వినలేదు. సరే, ఎవరైనా చెప్పేట్లయితే మీరే మొదలు పెట్టండి. నమస్తే స్వామి. హరివం గారు, మీరు కర్మయోగంలో 37వ శ్లోకం నుంచి 43 కదండి స్వామి. దాంతో కామము క్రోధము అన్నదమ్ములు లాంటి వారు. కామంది అంటే కోరిక తిరగకపోతే క్రోధం వస్తుంది. ఎప్పుడైతే ఈ కామం ఆ కోరికలు లేకుండా చేసుకుంటారో అప్పుడు క్రమక్రమంగా క్రోధం కూడా లేకుండా పోవడానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కోరికల్ని లేకుండా చేసుకోవడం మంచిది. అది మీరు ఒక మాట చెప్పినారు స్వామి, ఏదైనా ఒకటి మనము ఇది చేసినప్పుడు దానివల్ల మనకు ప్రయోజనమేమి, అవసరమేమి, ఎంతవరకు కావాలి అని ఆలోచించి అంతవరకునే తీసుకుని తర్వాత మనకి ఇంకా అవసరం లేదనుకున్నప్పుడు అట్లా ఇదే చేయగలిగితే, కోరికల్ని అదుపు చేసుకోగలిగితే మనకు ఇది ఏర్పడుతుంది అనేసి చెప్పినారు. కాబట్టి వీలైనంత వరకు కోరికలను అదుపు చేసుకుని ఎంత అవసరమో అంతవరకు తీసుకుంటే బాగుంటుందని. నమస్తే స్వామి. మంచి ప్రోగ్రెస్ ఉంది, బాగుంది, అందరూ కూడా బాగా చెప్తున్నారు. ఇది కర్మయోగం. కర్మయోగం అనేటువంటిది మనకు బేస్. అది అంటే కర్మయోగమును నేను ఎందుకు పాటించాలి? కర్మయోగాన్ని పాటించకపోతే నాకేమి? కర్మయోగం అనేది ఎప్పుడైతే మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటామో, ప్రపంచమంతా ఒక మార్గంలో పోతుంటే మనం మాత్రమే కర్మయోగం వేరే మార్గంలో పోతుంది. ఎందుకంటే ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ 3 గుణములు ఆ గుణకార్యాలను చేసుకుంటూ పోతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా గుణాలలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు గుణాలతో పాటుగా కలిసిపోయి గుణాల వ్యవహారాలన్నీ చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు చేసుకొని పోతుంటారు. అంటే ఇక్కడ ఆడుండేది గుణాలే, వీడు చేస్తానేది కూడా గుణ వ్యవహారాలు చేస్తున్నాడు. అప్పుడు వాడికి ఈ గుణ వ్యవహారాలకు వాడికి ఏమీ